హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కరివేపాకు పొడిని డైలీ ఒక 2 ముద్దల్లో నెయ్యి వేసుకుని తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఇడ్లీ, దోశ దేంట్లోకైనా కానీ చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీ కొద్దిగా హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూను మినప్పప్పు వేసుకుని ఈ రెండింటిని కూడా ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకుని దూరగా వేయించుకోవాలి. హైలో పెట్టి వేయించకూడదండి, మాడిపోతాయి, ప్లస్ టేస్ట్ బాగుండదు. సిమ్లో పెట్టుకుని దూరగా వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేగనివ్వాలి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీలోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ ఏమి అవసరం లేదండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలోకి మీ కారానికి సరిపడినంతగా ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఒక 12 నుంచి 15 వరకు ఎండుమిర్చి పడతాయండి, కారాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నేను ఒక 15 వరకు తీసుకున్నాను. వీటిని సగానికి కట్ చేసి వేసుకుంటే వేగేటప్పుడు ఈవెన్గా వేగుతాయి. వీటిని కూడా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని దూరగా వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుని వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి ఆయిల్ ఏం వేయవసరం లేదండి, ఉన్న ఆయిల్ సరిపోతుంది. దాంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోవాలి. ఒక 1 స్పూను జీలకర్ర వేసుకొని ఆ రెండింటిని కూడా దూరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి. వాటిని కూడా కాసేపు ఒక 2 మినిట్స్ పాటు దూరగా వేగిన తర్వాత దానిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఇంగువ వేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. వీటిని వేగనివ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి కలిపేసుకుని దానిలోకి ఒక 2 కప్స్ వరకు కరివేపాకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని బాగా ఆరనివ్వాలండి. కరివేపాకు మొత్తం పూర్తిగా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత అప్పుడు దాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆ కరివేపాకు మొత్తాన్ని కూడా క్రిస్పీగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే ఉంచుకుని దూరగా వేయించుకోవాలండి. చక్కగా కరివేపాకు మొత్తం కూడా క్రిస్పీగా వేగే వరకు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాండీని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇవి చల్లారే లోపు ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని తీసుకుని రెబ్బలు ఒలిచి పెట్టుకోవాలి. పొట్టు తీయాల్సిన అవసరం ఏం లేదండి. చిన్నవి అయితే 2 వెల్లుల్లిపాయలు పడతాయి, పెద్ద సైజు అయితే ఒక వెల్లుల్లిపాయని ఇలా ఒలిచి పెట్టుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత కల్లుప్పు కూడా తీసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు తీసుకుని పక్కన పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి మొత్తం చల్లారిపోయిన తర్వాత వీటిని మిక్సీ చేసుకోవాలి. దానికోసం ముందుగా మిక్సీ జార్లోకి పచ్చిశనగపప్పు, మినపప్పు వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ రెండింటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఈ పప్పులు మిక్సీ పట్టుకున్న తర్వాత మిగతాయి మొత్తం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పప్పుల్ని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దానిలోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, చింతపండు మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చింతపండు ఎక్కువ పట్టదండి, కొద్దిగా ఒక రెబ్బ తీసుకోండి సరిపోతుంది. ఈ కారానికి ఎక్కువ చింతపండు ఏమి వేయాల్సిన అవసరం లేదు, కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఈ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడినంతగా కల్లుప్పు వేసుకోండి. సాల్ట్ కాకుండా కల్లుప్పు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వీటిని ఇప్పుడు మొత్తం కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకుని పెట్టుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి ముందుగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా కరివేపాకు కారప్పొడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని 8 కంటైనర్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే ఒక 1 మంత్ పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇది చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఒక 2 ముద్దల్లోకి నెయ్యి వేసుకొని ఈ కరివేపాకు కారప్పొడితో తిన్నారు అంటే హెల్త్కి మంచిది, అలాగే కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశలోకి కొద్దిగా ఈ పొడిలోకి నెయ్యి వేసుకుని తిన్నారంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చట్నీతో కూడా పని ఉండదు. ఎంతో సింపుల్గా చేసుకుని ఈ కరివేపాకు కారపొడి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఉంటానండి, థ్యాంక్ యూ.